నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. స్పీకర్ పోడియం దగ్గర టీడీపీ సభ్యుల ఆందోళన, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్, మంత్రి అంబటి. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ సంఘాల పిలుపు, పలువురిని అదుపులోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు. చిత్తూరు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన, జీడీ నెల్లూరులో రాకదిలిరా సభ. నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్, కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో సమావేశం. క్యాన్సర్ బారిన పడిన బ్రిటన్ రాజు చార్లెస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు. రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. స్పీకర్ తమ్మినేని పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్పై పేపర్లు విసిరారు. ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. ఇక టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగిలిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే ఏపీ అసెంబ్లీలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా టీడీపీ సభ్యులైతే కనుక ఆందోళన పాట పట్టిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి సభలోనే. ఏదైతే ఈరోజు చూసుకున్నట్లయితే కనుక సభ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏదైతే ధరల పెరుగుదలపై అయితే కనుక చర్చ జరగాలంటూ కూడా పట్టుబట్టడం కూడా అయితే జరిగింది. అంతేకాకుండా ఆ స్పీకర్ పోడియం చుట్టుముట్టడం కూడా జరిగింది. అయితే ధరల పెరుగుదల నియంత్రించలేకపోయిన ప్రభుత్వ వైఫల్యం, దీనికి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక చర్చకు రావాలంటూ కూడా టీడీపీ సభ్యులు నిలదీయడం కూడా జరిగింది. అయితే సభా సాంప్రదాయాలను ఏమాత్రం పాటించలేదు అంటూ కూడా మంత్రి అంబటి రాంబాబు సైతం కూడా ఫైర్ అవడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సభలో ఇక్కడ గందరగోళం పరిస్థితులు తలెత్తుతుంటే, మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ ఆవరణలోనే ఏదైతే బయట అయితే కనుక
సర్పంచుల యొక్క ఆందోళన పరిస్థితులు కూడా చేపట్టిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే వారి యొక్క బిల్లులను సైతం కూడా రావాలంటూ కూడా వారు కూడా ఇటు బయట అయితే గనక అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం తీసుకున్నట్లయితే కనుక టీడీపీ సభ్యులు అయితే కనుక వాయిదా తీర్మానాన్ని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. అయితే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం కూడా జరుగుతా ఉంది. సభలో సభ్యుల యొక్క హుందాతనాన్ని ప్రవర్తించాలి అంటూ కూడా స్పీకర్ తెలియజేయడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ధరల పెరుగుదలపై అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలపై అయితే కనుక చర్చకు రావాలి అంటూ కూడా ఇటు టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే కాగితాలను సైతం కూడా చించి ఇటు పోడియం వైపుకి విసిరివేయడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీలో అయితే కనుక కొంత టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్న పరిస్థితులు ఉంటే, మరోవైపు ఇటు అసెంబ్లీ బయట అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల యొక్క ముట్టడిని కూడా ప్రయత్నించే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రెండు చోట్ల కూడా ఇటు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీటు అంటే వద్దు బాబోయ్ అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎంపీ సీటు ఇస్తామన్నా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎంపీగా పోటీ చేయడం కంటే పక్క పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఎంపీ సీటు విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆఫర్ను తిరస్కరిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎంపీగా పోటీ చేయమంటే మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీలు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎంపీలుగా పోటీ చేయమన్నా కూడా ససేమిరా అంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వైసీపీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇదే విషయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అయితే వేమిరెడ్డి తాను ఎంపీగా పోటీ చేయాలంటే తాను సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. నెల్లూరు సిటీతో పాటు కావలి, ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జీలను మార్చాలని వేమిరెడ్డి వైసీపీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు. వేమిరెడ్డి కోరిన విధానంగా ఇన్ఛార్జీలను మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించారు. అయితే అనిల్ యాదవ్ స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ప్రభాకర్ రెడ్డి. అయితే తాజాగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా డిప్యూటీ మేయర్ ఖలీల్ ని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇవ్వకపోగా డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా నియమించడంపై వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో కార్యక్రమాలను రద్దు చేసుకుని కుటుంబంతో సహా వేమిరెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో వేమిరెడ్డి వైసీపీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోగా తన భార్యకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్
జగన్ ఆసక్తి చూపకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పార్టీ సీనియర్ నేత బాలినేని వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు సీటు ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్నా అందుకు జగన్ నిరాకరిస్తున్నారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడం పార్టీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉండడంతో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది అధికార పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించాలని జగన్ భావించారు. అందులో భాగంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం ను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మరో అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. మరో మంత్రి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి సైతం చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించారు జగన్. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని మంత్రి నారాయణ స్వామి సీఎంకి స్పష్టం చేశారు. దీంతో తిరిగి మళ్లీ నారాయణ స్వామికి జీడీ నెల్లూరు అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఎమ్మెల్యే పార్థసారథిని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆయన్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలంటూ సీఎం జగన్ ప్రతిపాదించారు. కానీ ఎంపీగా పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని, పెనుమలూరు అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వాలని వైసీపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు సీఎం జగన్ సిద్ధంగా లేకపోవడంతో ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరారు. గుంటూరు ఎంపీగా తాను పోటీ చేయలేనంటూ చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో వైసీపీలో అసంతృప్తి పెలుబికింది. చాలా మంది నేతలు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం మోగించిన టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండటంతో త్యాగాలు తప్పవని గతంలోనే ప్రకటించిన రెండు పార్టీల అధినేతలు ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పాటు మేనిఫెస్టోను ప్రకటించనున్నారు టీడీపీ జనసేన అధినేతలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఓవైపు వైసీపీ ఇన్ఛార్జీల నియామకం జోరుగా సాగుతుంటే టీడీపీ జనసేన క్యాండిడేట్ల ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న గత కొంతకాలంగా పార్టీ నేతల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రా కదలిరా పేరుతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు 4 రోజుల పాటు వాటికి విరామం ఇచ్చి మరి ఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి, ఏ సీట్లను జనసేనకు కేటాయించాలి అన్నదానిపై మొదటగా ఓ నిర్ణయానికొచ్చారు. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మరి 4 రోజుల పాటు ఇవే అంశాలపై సుదీర్ఘంగా కసరత్తులు మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా జనసేన కోసం ఏ సీట్లను టీడీపీ అధినేతను డిమాండ్ చేయాలి,
ఎక్కడెక్కడ పోటీ నుంచి తప్పుకొని తెలుగుదేశానికి చోటు వదలాలి అన్న అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు. చివరకు ఈ నెల 4న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు జనసేనాని పవన్ కళ్యాణ్. సుదీర్ఘంగా టీడీపీ అధినేతతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఇరు పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, అందులోనూ ఆయా సామాజిక వర్గాల వారీగా రెండు పార్టీలకు ఉన్న బలాబలాలను పరిగణలోకి తీసుకుని కొన్ని జిల్లాల్లో మెజారిటీ సీట్లు వచ్చేలా ఏ విధంగా ముందుకెళ్లాలి, సీట్లు ఖరారైన తర్వాత సంతృప్త నేతలను బుజ్జగించే అంశంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇరువురు అధినేతలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న జాబితాలపై ఇరు పార్టీల నేతలు పరస్పరం చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత అటు చంద్రబాబు ఇటు జనసేనాని పవన్ తమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత పవన్తో చర్చల సందర్భంగా ప్రస్తావనకొచ్చిన అంశాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రస్తుత సమయంలో కొందరికి సీట్లు దక్కకపోయినా అసంతృప్తి చెందవద్దని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. పొత్తులున్నప్పుడు కొంత కష్టంగా ఉంటుందన్న పవన్ సీట్ల సర్దుబాటు వేళ కొంతమందికి బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్న ఆయన అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనను మళ్లీ రాకుండా చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్. ఈ అలయన్స్ లో కొంచెం కష్టంగా ఉంటది. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. అయితే జనసేన పార్టీలో బాలశౌరి చేరిక కార్యక్రమం ముగిసిన తర్వాత వెంటనే మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్. మళ్లీ అభ్యర్థుల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోనూ పలు విషయాలపై విస్తృతంగా చర్చించారు ఇరు పార్టీల అధినేతలు. చివరకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులను, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న సీట్లలో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పాలని, రెండు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లేలా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయానికొచ్చారు. అయితే ఒకే రోజు 2 సార్లు సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు, పవన్ ఉమ్మడి అభ్యర్థులపై ఓ నిర్ణయానికొచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే మంచి రోజు చూసుకుని ఈ విషయంలో ఓ ప్రకటన చేస్తారంటున్నారు ఇరు పార్టీల నేతలు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం? అయ్యా నేను చెప్తానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము, ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెబుతున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8-9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఎవరైతే
జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరోవైపు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు చర్చలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. వీళ్ల చర్చలు తేలేవి కావన్న ఆయన ముందు చంద్రబాబు, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. మొత్తంగా ఈ విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులపై త్వరలోనే ప్రకటన ఉంటుందన్న వార్తలతో ఇరు పార్టీల నేతల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ రైస్ పేరుతో కిలో 29 రూపాయల చొప్పున 5-10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథలో అమ్మకాలు ప్రారంభిస్తారు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ సరఫరా చేయనుంది. భారత్ రైస్ను ఈ-కామర్స్ వేదికలపైన కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.